బాలేదు అది బాలేదు ఇది బాగాలని. సో మీకు ఎలా అనిపించింది ట్రోల్స్ చూస్తుంటే? మొన్నటికి మొన్న ఆది పురుష్కి అన్నారు, అదేమన్నా సినిమానా అన్నారు. ఆధ్యాత్మిక సినిమాకి ఇచ్చే వాల్యూ మీరు ఆది తెలుగు ఆడియన్స్. దాని తర్వాత వచ్చేసి సలార్ అన్నారు, అదేమన్నారు అని అంటే ఏం లేదండి ఎలివేషన్ అని కూడా అన్నారు. ఒక ఆయన అన్నాడు, ఒక మహాపురుషుడు అన్నాడు, ఇట్స్ ఓన్లీ ఎలివేషన్ అన్నాడు. సినిమా అయితే ఎలివేషన్ అంతే, అర్థమైందా? దానికి వచ్చేసి అది ఉంది ఇదండి అది వచ్చేసి. సో ఇట్ ఈస్ నాట్ అ టైమ్ టు మేక్ ట్రోల్స్. ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పడిపోతుంది, తడిసిపోతుంది. గెట్ రెడీ, అర్థమైందా? గెట్ రెడీ. యాంటీ ఫ్యాన్స్ అనేటువంటి ప్రభాస్ కి లేరు. సో ప్రభాస్ అనేది చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, బాగా ఫాల్తుగా చేస్తున్నారు. నా లోడా చేస్తాను మొడాలి సార్, నీకు ముద్దే మొడాలు అక్కడ ఏడేస్తారు, ఎవరు చేయట్లా, అర్థమైందా? ఆ జుట్టు నీలాగా ఉందంటే కోతి ముఖం లవడాలా మస్తు పెడతారు పంచాయతీ అంతా. నాకు చిరాకు తెంగింది నేను చూసి. నువ్వేం అభిమానిగా ఏం బ్రో, ట్రోలర్స్ కానీ ఎవరు కానీ దయచేసి 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 ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ట్రోలర్స్, ఇది ఒక తెలుగు మూవీ హాలీవుడ్ రేంజ్ లో వెళ్ళగలుగుతుంది. దయచేసి ట్రోలర్స్ ఆపి, ట్రోలర్స్ ఆపి, అర్థమైందా? వాళ్ళకు బాక్స్ ఆఫీస్ పెడుతుంది మేకులు, ట్రోలర్స్ కి బాక్స్ ఆఫీస్ పెడుతుంది. నేను పెట్టాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ప్లీజ్ దయచేసి ట్రోలర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన తెలుగు సినిమా. దయచేసి ఆది పురుష్ మాదిరి దరిద్రమైన కామెంట్లు మటుకు పెట్టద్దు, మొక్కుతా మీకు, అర్థమైందా? అండ్ దాని తర్వాత వచ్చేసి సలార్ కూడా కామెంట్ చేశారు, అయినా మీకు వచ్చింది 1000 కలెక్షన్ వచ్చిందా? కరెక్టా కదా? సో ప్లీజ్, ఇట్స్ అ మూవీ, వాచ్ లైక్ ఏ మూవీ. అంటే ప్రభాస్ కట్అవుట్కి 600 కోట్లు పెట్టడం చాలా ఎక్కువ అని అంటున్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? బడ్జెట్ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఆయన, నాకు అర్థం కాలే. 600 కోట్లు నీకేం తెలుసా సినిమా గురించి? విఎఫ్ఎక్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది, అర్థమైందా? నార్మల్గా ఒక కోతి బొమ్మ తయారు చేయాలి, ఒక కోతి ఫేస్ తయారు చేయాలంటే కూడా దానికి మినిమం వన్ మంత్ టైం పడుతుంది తెలుసా. ఆ 1 మంత్కి ఒక టీమ్ని పోషించాలంటే ఊకనే అవుతుందా? అంటే జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాడడానికి అంత ఖర్చు అయినా అంటున్నారు. బెంగళూరులోకి తెలుసు, బెంగళూరు జిఎస్డబ్ల్యూ నాది కాదు, అర్థమైందా? నాకు బ్రో ఒకటే, నో మోర్ రివ్యూస్, నో మోర్ ట్రోల్స్, ఓన్లీ వాచ్ ద మూవీ.